నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. నారా లోకేష్ను, చంద్రబాబును కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించి క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోకేష్ ఏం మాట్లాడతారు, హైకోర్టుకు సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తారా, చంద్రబాబు ఏం మాట్లాడతారు, హైకోర్టుకు సంబంధించినటువంటి కేసుల ఉల్లంఘనలు ఏమన్నా చేస్తారా అనేటటువంటి అభిప్రాయంతో అందుకు ప్రస్తుతం ఏదైతే సిఐడి కోర్టు ఏసీబీ కోర్టు నుంచి లోకేష్కు నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు ఎందుకు ఏదైతే రెడ్ బుక్లో నోట్ చేస్తామో, ఏదైతే తప్పుడు కేసులు నమోదు చేసిన వారిని కావచ్చు, ఈ తరహా వ్యాఖ్యలు లోకేష్ చేసిన దాని మీద ఏపీ సిఐడి ఏదైతే కోర్టులో అరెస్ట్ చేస్తామంటూ లోకేష్ను ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అరెస్టుకు అంగీకరించిన కోర్టు లోకేష్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో ఉన్నారు టీడీపీ వాణిజ్య విభాగానికి చెందినటువంటి నాయకులు శ్రీనివాస్ గుప్తా గారు. సార్ చెప్పండి, ఏంటి లోకేష్ని, చంద్రబాబుని కేసులు వెంటాడుతున్న పరిస్థితి, సిఐడి అధికారులు వెంటాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది సార్ రాష్ట్రం? అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే సారు, నిజంగా చెప్పాలంటే తను పట్టిన కుర్రానికి మూడే కాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ అధినాయకత్వం కానీ ఎన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టినా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొట్టికాయలు వేసింది. కానీ ప్రతిపక్ష పార్టీలు తప్పు చేశాయని చెప్పి కూడా ఎక్కడ చెప్పలేదు. స్వయంగా ఈ దేశ చరిత్రలో కోర్టు మెట్లు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, డీజీపీలు సైతం కూడా హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారంటే ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. క్వాష్ పిటిషన్ విషయమే చూసుకోండి. క్వాష్ పిటిషన్లో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనుకూలంగా వస్తే ఈ 3 నెలల కాలంలో అది పబ్లిక్ అయితే మన బండారం బయటపడిద్ది. ఈ విషయంలో కూడా మనం మైనస్ అయితే ప్రజల్లో మనం చేత్కారాలకు గురవ్వాల్సి వస్తుంది అన్నటువంటి ఒక విషయం వాళ్ళ నోట్లో బలంగా విరుసుకుపోయింది. ఇవాళ సిఐడి వాళ్ళు ఏంటి రెడ్ బుక్లో నోటీస్ చేస్తారంటే మీరు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నంద్యాలలో కానీ అనేక సందర్భాల్లో రుపాకులు పెట్టి కాల్ చేస్తాం, ఎగిరెగిరి తంతాం, చెప్పులతో తంతాం, బంగాళాఖాతంలో కాల్ చేస్తామని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇవాళ నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఏంటి? మీరు ప్రజల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి మేము అధికారంలోకి వస్తే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మీపై చర్య తీసుకుంటామన్నారు. ఏ న్యాయస్థానం అన్నది ఇది తప్పు అంటుందా? మీరు చెప్పండి. మీరు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు? ఈరోజు వాస్తవంగా చెప్పండి, అనేక సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ప్రభుత్వానికి మొట్టికాయల మీద మొట్టికాయలు వేస్తుంది. అమరావతి రాజధాని విషయంలో కానీ, ఇంకొక విషయంలో కానీ, ఇసుక కుంభకోణంలో కానీ, లోకేష్ గారికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ విషయంలో కానీ కోర్టు మొట్టికాయలు వేస్తుంది. మీరు తొందరపడి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి. ఇంకా మీకు నవ్వి పోదురు కాక నాకేంటి, ఏదన్నా ఒక చిన్న అవకాశం ఉంటుందేమో వాళ్ళ లోపల పెట్టిద్దామంటే ఉండే కొన్ని మీరు దిగజారిపోతున్నారు, వాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నారు. ఇది నా అభిప్రాయం. అంటే ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక చంద్రబాబును టార్గెట్ చేసి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు లోకేష్ని వెంటాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటారు. ఇదే కేసులో సిఐడి విచారణ కూడా చేసింది లోకేష్ని. మరలా ఈ నోటీసులు పంపటం, అరెస్ట్ చేస్తామని చెప్పటం ఏంటి? అంటే వాస్తవం చెప్తున్నానండి, వాళ్ళు పూర్తిగా మైనస్ అయిపోయారు కాబట్టి ఏమి చేయాలో ఒక మానసిక రుగ్మతో పాలుపోక నారా లోకేష్ గారి మీద సిఐడి నోటీస్ ఇస్తేనో ఇంకొకరి మీద సిఐడి నోటీస్ ఇస్తానని బెదిరిపోయేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదండి. వాస్తవంగా చెప్పాలంటే మొన్న యువకాలం పాదయాత్ర చూస్తే మీకు తెలిసింది, అధికారంలో ఉందో ప్రతిపక్షంలో ఉందో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా అనిపించింది. ఇంకా ఏదన్నా అవకాశం ఉంటుందేమో అన్నటువంటి ఉద్దేశంతో మనోభావాలు దెబ్బతీసే మెంటాలిటీ ఉపయోగిస్తున్నారు. కానీ నారా లోకేష్ గారు అలా భయపడేటువంటి రక్తం కాదు. సిఐడి తీసుకుని కేసు పెట్టుకోమని చెప్పండి, దానికి సమాధానం చెప్పేటువంటి సబ్జెక్ట్ నారా లోకేష్ గారి దగ్గర ఉంది. అలాంటప్పుడు దేనికి భయపడతారు నారా లోకేష్ గారు? మీ ప్రభుత్వం వైఫల్యాలు కప్పిపుచ్చుకోవటానికి అని చెప్పి లేటెస్ట్గా రోజుకో కేసు, రోజుకో మొన్న గంటరస కేసు అన్నారు. ఆ కేసు ఏమైంది? కోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పిందా లేదా? ముందస్తు విషయాలు మీరు తొందరపడి చర్యలు తీసుకోవద్దంది. అంటే మీ ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగితే ప్రభుత్వం దగ్గర అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటే ధర్మాడి సత్యం అని చెప్పి ఒక ప్రైవేటు కార్మికుడు 30 రోజుల తర్వాత బయటికి తీశాడంటే మీ ప్రభుత్వంలో గొప్పతనం అది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైజాక్లో ఉదూ తుఫాన్ సంభవిస్తే 5 రోజుల పాటు హైటెక్ బస్సులో ఉండి ఇల్లు, కుటుంబ సభ్యులను వదిలేసి మళ్ళీ దాని రూపురేఖలు మార్చాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం. సిఐడి నోటీసులు ఇస్తున్నా, ఇంకొక నోటీసులు ఇస్తున్నా, ఆ రోజు ఒక వాస్తవంగా చెప్పాలంటే ఒక హెచ్చరిక లాంటిది. ఏంటంటే మీరు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, దీని పట్ల మేము అధికారంలోకి వస్తే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. దాంట్లో తప్పే ఉందండి. గతంలో మీరు చూడండి, శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కానీ, లక్ష్మీ మిట్టలు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో జైలుకు పోయినటువంటి సందర్భం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
దవ్వూరు సుబ్బారావు గారు కానీ అనేక మంది సతీష్ కుమార్ కానీ ఎన్నికల కమిషనర్ అయ్యారు. అంటే ఐఏఎస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు జైలుకు పోతారండి, కోర్టుకు పోతారు. అది మీ సంస్కారం? సార్ ఇప్పుడు జగన్ పాత్ర ఉన్నట్టేనా దీంట్లో? సంపూర్ణంగా జగన్మోహన్. ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరు చేసినా కానీ దాని ముఖ్యమంత్రి మీదే అది కన్ఫామ్గా వస్తుంది. మీకు అవార్డులు ఇస్తేనే మీకు గొప్పతనం, కేసులు పెడితేనే నాకు సంబంధం లేదంటే అది నమ్మే రోజులు కాదు కదా. మీరు ఆలోచించండి. మీడియా జర్నలిజం అనేది చాలా పేరు కలది. నీకు ఏదన్నా ఉత్తమ క్లీన్ సిటీ అవార్డు ఇస్తేనే ఈ రాష్ట్రంలో నేను మంచి పనులు చేస్తున్నాను కాబట్టి నాకు అవార్డు ఇచ్చారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ముఖ్యమంత్రి గారికి తెలియకుండాను, హోంమంత్రి గారికి తెలియకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడుతున్నారంటే అది ప్రభుత్వం ప్రమేయం లేకుండాను, లేకపోతే ప్రభుత్వ సలహాదారుల ప్రమేయం లేకుండా కేసులు పెడతారండి. మీరు ఆలోచించండి. అలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడన్నా ఉన్నాయా? అంటే లోకేష్ బయటపడతాడు అనుకుంటున్నారు అరెస్ట్ కాకుండా ఈ నోటీసులు? అసలు ఈ నోటీస్ అనేది నీకు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు అంటున్నారు జనం. వాస్తవంగా చెప్పాలంటే దేనికి పనికి వచ్చిందండి నోటీసు? మీరు రెడ్ బుక్లు మీరు తప్పు చేయకపోయినప్పుడు మీకు ఎందుకండి భయము? మీరు ఒక మాట చెప్పండి సార్, మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు ఊహించుకుంటున్నారు. మేము తప్పు చేస్తే భయపడాలిగా, తప్పు చేయనప్పుడు భయం ఎందుకు మీకు? అంటే మీరు తప్పు చేశారని అంగీకరిస్తున్నారా? అక్రమ కేసులు పెట్టాం, అక్రమంగా పోలీస్ స్టేషన్లో పెట్టాం, అక్రమంగా బంధించాం, రాజధాని రైతులు మోసం చేసాం, రాజధాని రైతులను ఇబ్బంది పెట్టాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, పట్టాభి గారు కానీ, తెలుగుదేశం పార్టీ చివరికి అధినాయకుని కూడా జైల్లో పెట్టాం. అంటే ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టాం కాబట్టి రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారు అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? అక్కడ ఏం చెప్పారు? తప్పు చేసినటువంటి వ్యక్తులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. నేను రివాల్వర్తో కాల్ చేస్తాను, కొట్టేస్తాను, చంపేస్తాను అన్న రీతిలో మాట్లాడలేదు కదండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయస్థానం ద్వారా మీపై చర్యలు తీసుకుంటాను. అలాంటప్పుడు మీకెందుకు భయం? మీరు తప్పు చేయనప్పుడు మీకెందుకు భయము? ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గుప్తా గారు, ఇది ఏదైతే రాష్ట్రంలో లోకేష్కు మరలా ఏసీబీ కోర్టు నుంచి నోటీసులు వచ్చినటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తామంటూ కూడా ఏదైతే అనుమతి కోసం ఏపీ సిఐడి దాఖలు చేసినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి పరిస్థితులకు సంబంధించి శ్రీనివాస్ గుప్తా గారు చెప్తున్నటువంటి పరిస్థితి, ఈ నోటీసులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ అనేటటువంటిది ఉంటుంది. ఏదైతే అధికారంలోకి వస్తే టీడీపీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా చర్యలు తీసుకుంటాము అనేటటువంటిది తప్పు చేసిన వారికి మాత్రమే సంకేతాలు కానివ్వండి, ఎలాంటి కేసులు అధికారులను కావచ్చు, సాక్షులను కావచ్చు ప్రభావితం చేసేటటువంటి హెచ్చరికలు కాదు అనేటటువంటిది స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని వెనకంతా కూడా ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం లేకుండా అధికారులు ఇలాంటి వాటికి ముందుకు రారు అనేటటువంటి అభిప్రాయం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.